హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ డిజిటల్ ట్రేడర్ తెలుగు. సో గైస్, ఈరోజు అయితే మనం ఇక్కడ డాజ్ కాయిన్ గురించి అయితే మాట్లాడుకోవాలి. అలాగే పెప్పే కాయిన్ గురించి కూడా ఇక్కడ నేనైతే కొద్దిగా డిస్కషన్ అయితే చేస్తాను. సో పెప్పే కాయిన్ గురించి అయితే ఒక సపరేట్ వీడియో అయితే చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ డాజ్ కాయిన్ గురించి అయితే మాట్లాడుకుందాం గైస్. సో ఇప్పటివరకు కానీ మన ఛానల్ ఏమైనా కొత్తగా చూస్తూ ఉంటే సో మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి గైస్. సో మన ఇక్కడ పూర్తి డీటెయిల్స్గా అయితే మన వీడియోస్లో ఎప్పుడు క్రిప్టో గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటాము. సో ఇప్పుడు కానీ చూసుకుంటే ఏంటంటే మన వరల్డ్ మొత్తంలో ఒక 1 వీక్గా కానీ చూసుకుంటే ఏంటంటే సో మనం ఒక విషయాన్ని అయితే ఎక్కువగా వింటున్నాం. సో ఆ విషయం ఏమంటే ఇక్కడ మనకి డాజ్ కాయిన్, ఇది ఏదైతే డాజ్ కాయిన్ గురించి కూడా ఇక్కడ ఏంటంటే కొద్దిగా ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది గైస్. సో ఇక్కడ డాజ్ కాయిన్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్సెస్ అయితే కనిపిస్తుంది. సో దానికన్నా ముందు అయితే ఈ వీడియో అయితే కంప్లీట్గా అయితే చూడండి. సో ఈ వీడియో కంప్లీట్గా చూడకుండా మాత్రం డాజ్లో అయితే ఇన్వెస్ట్మెంట్ అయితే చేయకండి. సో ప్రజెంట్ కానీ చూసుకుంటే ఏంటంటే మన ఇక్కడ ఎలాన్ మస్క్ అండ్ ట్రంప్ గారు అయితే ఇక్కడ ఒక ఫైట్ అయితే నడుస్తుంది. సో ఏదైతే ఇక్కడ ఈవీ రిలేటెడ్ సంబంధించిన వెహికల్స్కున్న ఏదైతే ఉన్నాయి కదా, సో బెనిఫిట్స్ అన్నిటిని ఏంటంటే ఇక్కడ ట్రంప్ అయితే ఇక్కడ క్యాన్సిల్ అయితే చేయడం అయితే జరిగింది. సో ఆయన ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఏంటంటే ఈవీస్ గురించి అయితే మాట్లాడడం అయితే జరిగింది. సో ఇక్కడ ఈవీస్కి అయితే ఎలాంటి బెనిఫిట్స్ అయితే ఉండవు. సో ఏం అవసరం ఉంది, సో ఇప్పటి వరకు పెట్రోలియం రిజర్వ్స్ అయితే ఉన్నాయి కదా, ఉన్న రోజులు అయితే నేను అవి అయితే యూజ్ చేయడానికి అయితే చూస్తాను అన్నట్టే మాట్లాడాడు. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే పూర్తి స్థాయిలో అయితే ఈవీస్కున్న బెనిఫిట్స్ని అయితే తీయాలని అయితే చూస్తున్నారు. సో అదే పరంగా చూసుకుంటే ఏంటంటే ఎలాన్ మస్క్ ఇక్కడ ట్రంప్ను విన్ చేయించడానికి అయితే చాలా వరకు అయితే ఇక్కడ ఆయన కూడా ట్రై చేసి సో ఆయన ఒక హ్యాండ్ వేయడం వల్ల ఏంటంటే చాలామంది ఇక్కడ యూత్ అయితే ఆయన యూఎస్లో సపోర్ట్ చేయడం అయితే జరిగింది సో ట్రంప్ను అయితే. సో దానివల్ల ఏంటంటే ఇక్కడ మనకి ట్రంప్ అయితే విన్ అయితే అవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే ఈవీస్కి సంబంధించిన ఫీల్డ్ని అయితే ఇక్కడ ట్రంప్ సపోర్ట్ చేయట్లేదు కాబట్టి సో ఎలాన్ మస్క్ అయితే బయటకు అయితే రావడం అయితే జరిగింది. సో ఆయన ఒక డాజ్ ఏదైతే ఒక డిపార్ట్మెంట్ని ఇక్కడ వీళ్ళు ఫామ్ చేశారు కదా, సో దాంట్లో ఆయన టెన్యూర్ అయిపోతానే ఇక్కడ బయటకు అయితే రావడం అయితే జరిగింది. సో దాని తర్వాత అయితే ఇక్కడ చూసుకుంటే సో ఇప్పుడు మన క్రిప్టో విషయానికి కానీ వచ్చేస్తే సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఎలాన్ మస్క్ మనకు తెలుసు. సో డాజ్ కాయిన్ని ఎప్పటి నుంచినో ఇక్కడ ఆయన ప్రమోట్ అయితే చేస్తున్నారు ఇండైరెక్ట్గా. సో ఈ డాజ్ కాయిన్ ఏంటంటే ఎలాన్ మస్క్ వల్ల ఏంటంటే చాలా వరకు అయితే అప్ సైడ్ అయితే వెళ్ళి సో చాలామంది ఇన్వెస్టర్స్కి అయితే ఇక్కడ ప్రాఫిట్ అయితే ఇవ్వడం అయితే జరిగింది. సో ఇప్పుడు మళ్ళీ ఏంటంటే ఇక్కడ డాజ్ని అయితే ఇక్కడ ఎలాన్ మస్క్ అయితే మళ్ళీ అయితే ట్వీట్స్ అయితే చేస్తున్నాడు. సో దీంట్లో అయితే ఇప్పుడు ఏంటంటే మనకి డాజ్లో ఏంటంటే ఫ్యూచర్లో ఒక బిగ్ మూమెంటం అయితే వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే చూసుకుంటే ట్రంప్ అయితే ఇక్కడ ఏంటంటే పెప్పే కాయిన్ కూడా ఇక్కడ ఆయన ప్రమోట్ చేయడం అయితే స్టార్ట్ చేశాడు. సో ఇప్పుడు ఏంటంటే ఎలాన్ మస్క్ వర్సెస్ ఎలా అయితే ట్రంప్ ఉందో అలాగే ఏంటంటే ఇక్కడ మనం చూసుకుంది ఏంటంటే డాజ్ వర్సెస్ పెప్ అయితే ఉంది. కానీ ఇక్కడ చూసుకుంది ఏంటంటే మార్కెట్ క్యాప్ పరంగా చూసుకుంటే ఏంటంటే మీమ్ కాయిన్స్లో ఏంటంటే డాజ్ కాయిన్ అనేది చాలా నెంబర్ 1గా అయితే మనకి ఇక్కడ చూసుకోవచ్చు. ఇప్పుడు కూడా ఏంటంటే 27.83 మిలియన్ అయితే ఇక్కడ ఏంటంటే బిలియన్స్ అయితే మనకి డాజ్ కాయిన్ ఒక మార్కెట్ క్యాప్ అయితే ఉంది. ఇప్పుడు కూడా ఏంటంటే మన టాప్ 10 కాయిన్స్లో ఏంటంటే డాజ్ కాయిన్ మనకి అవైలబిలిటీలో అయితే ఉంది కదా. సో ఇదైతే ఏంటంటే మీమ్ కాయిన్స్లో డాజ్కున్న ఒక వాల్యూని అయితే మనం చూసుకోవచ్చు. సో ఇది చూసుకుంటే ఏంటంటే దీని ఆల్ టైమ్ హైస్ కానీ మనం చూసుకుంటే దీని ఆల్ టైమ్ హై వచ్చి మన అందరికీ తెలుసు 0.73 అయితే వెళ్ళింది. సో అంత ప్రైజ్కి వెళ్ళి ఏంటంటే మళ్ళీ డౌన్కి అయితే వచ్చింది. సో నేను ఇది డౌన్ ప్రైజ్లో ఎప్పుడైతే ఇది 0.007 దగ్గర అలా ఉన్నప్పుడు కూడా మిమ్మల్ని బై చేయమని అయితే నేనైతే రికమెండ్ అయితే చేశాను చాలామందిని. సో 1 ఇయర్ బ్యాక్ మనం చూసుకుంటే అప్పుడు కూడా నేను చెప్తానే ఉన్నా మీకైతే దీన్ని. సో ఇన్వెస్ట్ చేసిన వాళ్ళైతే ప్రజెంట్ అయితే ఇక్కడ మీరు ప్రాఫిట్ అయితే ఎర్న్ చేస్తూ ఉంటారు గైస్. సో నేను ఖచ్చితంగా అయితే అది చెప్తాను. ఎందుకంటే ఇక్కడ డాజ్ కాయిన్ మనం చూసుకుంటే ఏంటంటే ఇక్కడ మనకి ఎలాన్ మస్క్ అయితే దీని బెస్ట్ కాయిన్గా అయితే అని అనుకొని అయితే అప్పుడప్పుడు ట్వీట్ అయితే చేస్తుంటారు. సో ఆ ట్వీట్ చేసినప్పుడు ఏంటంటే ఇక్కడ హ్యూజ్ రేంజ్ ఆఫ్ ఫోకస్ అయితే ఏంటంటే డాజ్ కాయిన్ మీద అయితే పెడుతున్నారు. సో ఇప్పుడు మనం అనాలిసిస్ పరంగా వచ్చేసి ఇప్పుడు డాజ్ కాయిన్లో ఇన్వెస్ట్ చేయొచ్చా అంటే సో ప్రజెంట్ అయితే చేయకుండా కొద్దిగా వెయిట్ చేయండి. ఎందుకంటే మార్కెట్స్ అన్నీ ఇప్పుడు కొద్దిగా డౌన్కి అయితే వచ్చే ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి. సో దాని తర్వాత ఏంటంటే మనకి డాజ్లో కూడా ఒక లిటిల్ బిట్ ఫాల్ అయితే కనిపిస్తుంది గైస్. సో మనం 1 మంత్ గ్రాఫ్ చూసుకున్నా సరే ఇప్పుడు మనకు కొద్దిగా అప్ సైడ్కి వెళ్ళినా కూడా ఏంటంటే ఇక్కడ డౌన్ సైడ్కి అయితే వచ్చే ఛాన్సే కనిపిస్తుంది. సో ఇది మనకి 0.14 దగ్గర అలా వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. సో ఇంకా మీరు వెయిట్ చేశారనుకోండి సో ఇది మీరు 0.11 దగ్గర కూడా బై చేసుకునే ఛాన్స్ అయితే ఉంటుంది. సో అక్కడ నుంచి ఏంటంటే ఎప్పుడో ఒక రోజు మనకి ఇక్కడ
ఈ మీమ్ ర్యాలీ అనేది స్టార్ట్ అయినప్పుడు ఏంటంటే ఫస్ట్ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి ఇక్కడ డాజ్ కాయిన్ ఫస్ట్ అయితే ఈ ర్యాలీలో అయితే ఉంటుంది. సో దాని తర్వాత మనకి ఏంటంటే మిగతా మీమ్ కాయిన్ సిబాయిన్ ఇవన్నీ ఇక్కడ మనకు జాయిన్ అయితే అవుతాయి. ఎందుకంటే దీని సప్లై అనేది కూడా ఏంటంటే మనకి చాలా తక్కువ ఉంది కాబట్టి సో మీమ్ సీజన్ స్టార్ట్ అయినప్పుడు ఖచ్చితంగా ఇక్కడ మనకు డాజ్ కాయిన్ అయితే ఒక నెంబర్ 1 కాయిన్గా అయితే ఉంటుంది. సో ఇప్పుడు ఇక్కడ మన పెప్పే వర్సెస్ సిబా జరుగుతుంది కాబట్టి సో నేను పెప్పే వర్సెస్ మనకి ఇక్కడ డాజ్ జరుగుతుంది కాబట్టి సో డాజ్ కాయిన్ గురించి అయితే ఒక వీడియో అయితే చేయాలని అయితే చేశారు గైస్. సో మీకు పెప్పే గురించి కూడా వీడియో కావాలంటే ఖచ్చితంగా కింద కామెంట్ అయితే చేయండి. సో దానికి కూడా ఒక డెడికేటెడ్ వీడియో చేయడానికి అయితే నేను ట్రై చేస్తాను. సో చూద్దాం సో ఫ్యూచర్ ఇక్కడ డాజ్ కాయిన్కి ఎలా ఉండబోతుంది అనేది కూడా మనం చూసుకోవాలి గైస్. సో ఇప్పుడు చూసుకుంటే ఏంటంటే మీకు ఇంకొకటి చెప్పాలంటే ఇప్పుడు మనం మార్కెట్ క్యాప్ చూసుకోండి 3.32 ట్రిలియన్ అయితే ఇప్పుడు మనకి క్రిప్టో ఓవరాల్గా మార్కెట్ క్యాప్ అయితే ఉంది. సో దాంట్లో బీటీసీ చూసుకుంటే 2.11 ట్రిలియన్ అయితే ఇక్కడ ఏంటంటే ఓన్లీ ఒక బీటీసీ అయితే ఇక్కడ హోల్డ్ చేస్తుంది గైస్. సో ఇది మనం ఇమాజిన్ చేసుకుంటే ఏంటంటే వరల్డ్ మొత్తం ఇప్పుడు క్రిప్టోని అయితే ఇక్కడ సపోర్ట్ చేస్తున్నాయి కాబట్టి సో ఈ మార్కెట్ క్యాప్ అనేది క్రిప్టోది మన ఫ్యూచర్లో 5 ట్రిలియన్ 7 ట్రిలియన్ కూడా వెళ్ళే ఛాన్సెస్ అయితే క్లియర్గా అయితే కనిపిస్తున్నాయి గైస్. సో కొన్ని ప్రిడిక్షన్స్ కానీ చూసుకుంటే సో దాన్ని బట్టి చూసుకుంటే ఏంటంటే ఇక్కడ డాజ్ కాయిన్ అనేది ఆల్రెడీ ఒక పాపులర్ కాయిన్ కాబట్టి సో దీంట్లో మనం ఏంటంటే దీన్ని $1 ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ కూడా ఏంటంటే ఫ్యూచర్లో అయితే కనిపిస్తున్నాయి. సో అప్పటి వరకు అయితే మీరు లాంగ్ టర్మ్గా చేసుకోవాలన్నా కూడా ఏంటంటే డాజ్ కాయిన్లో మీరు ఇన్వెస్ట్మెంట్ అయితే చేయొచ్చు. సో ఇక్కడ ఎలాన్ మస్క్ దీనికి ఫుల్ సపోర్ట్ అయితే ఎప్పుడు ఇస్తున్నాడు కాబట్టి సో మనం దీన్ని చూసుకోవచ్చు. ఎందుకంటే ఓన్లీ ఇక్కడ మనకు ఒక మార్కెట్ క్యాప్ మొత్తం క్రిప్టోలో ఇంక్రీజ్ అయినప్పుడు ఆటోమేటిక్గా ఏంటంటే చాలామంది ఫోకస్ చేస్తారు డాజ్ కాయిన్ గురించి. సో ఆల్రెడీ చాలామందికి అయితే డాజ్ కాయిన్ గురించి తెలుసు, అలాగే చూసుకుంటే సిబాయిన్ గురించి తెలుసు. ఇవన్నీ ఏంటంటే ఇప్పుడు మనకి ఫ్యూచర్లో ఇక్కడ మనకు మార్కెట్ క్యాప్ కూడా ఇంక్రీజ్ అయ్యే ఛాన్స్ అయితే కనిపిస్తుంది. ఎందుకంటే వరల్డ్ మొత్తం దీని మీద అయితే ఫోకస్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు Web3 రావాల్సింది అయితే ఉంది. సో అది లేట్ అయితే అవుతుంది సో టెక్నాలజీ పరంగా. సో ఇవన్నీ రావాలంటే బ్లాక్ చైన్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి సో ఆల్రెడీ చాలా ప్రాజెక్ట్స్ అయితే వస్తున్నాయి కదా, మన ఇండియాలో అయితే అవి పూర్తి స్థాయిలో మనకు కనిపించట్లేదు. మనం కొద్దిగా డీప్ రీసెర్చ్ చేస్తే సో చాలా ప్రాజెక్ట్స్ వచ్చి సో ఆల్రెడీ క్రిప్టో పేమెంట్స్ కూడా స్టార్ట్ అయిపోయినాయి. సో చాలా కంపెనీస్ అయితే సో దీనైతే మనం కొద్దిగా గమనించుకోవాలి గైస్. సో నేను ఇది ఎందుకు చేస్తున్నానంటే మీకు నేను ఒక 1 వీక్గా చెప్తున్నా. సో క్రిప్టో మీద అయితే కొద్దిగా ఫోకస్ అయితే చేయండి. ఎవరైతే ఇంతకుముందు స్టాక్ మార్కెట్స్ ఇవన్నీ చేస్తున్నారు కదా సో వాళ్ళు కూడా ఏంటంటే ఒక ఐ అనేది అయితే మీరు క్రిప్టో మీద అయితే చూస్తూ ఉండండి. సో మీకు రైట్ టైం అనిపించినప్పుడు అయితే డెఫినెట్గా అయితే ఇన్వెస్ట్ చేయండి. సో ఆల్రెడీ క్రిప్టోలో ఇన్వెస్ట్ చేసే వాళ్ళకి సో క్రిప్టో పవర్ అనేది ఏంటో వాళ్ళకి క్లియర్గా తెలుసు. సో లాసెస్ అవుతున్నాయంటే మీరు ఇక్కడ న్యూస్ని అయితే ఫాలో అవ్వట్లేదని అయితే మెయిన్గా తెలుస్తుంది కదా. సో ఎవరైతే న్యూస్ని ఫాలో అయితే ఇక్కడ క్లియర్గా తెలుసుకుంటూ ఉంటారు సో వాళ్ళైతే డెఫినెట్లీ అయితే ఇక్కడ మంచి సక్సెస్ అయితే సాధిస్తారు. సో మీరైతే ఇక్కడ మన టెలిగ్రామ్ ఛానల్ కింద డిస్క్రిప్షన్ లింక్లో అయితే ఉంది. సో వెళ్ళైతే జాయిన్ అయితే అయిపోండి గైస్. సో నేనైతే ఈరోజైనా రేపైనా ఏంటంటే ఒక మంచి ఫ్యూచర్ కాల్ అయితే ఇక్కడ ఇవ్వబోతున్నాను. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే మన టెలిగ్రామ్కి వచ్చి అయితే జాయిన్ అయితే అయిపోండి. సో నేను అక్కడైతే మీకు మంచి ఫ్యూచర్ కాల్ అయితే ఒకటి ఇవ్వబోతున్నాను. ఎందుకంటే మార్కెట్స్ కొద్దిగా పైకి వచ్చాయి కాబట్టి నేను మీకు ఒక మంచి షార్ట్ కాల్ అయితే ఇవ్వబోతున్నా గైస్. సో దాన్ని అయితే మిస్ అయితే అవ్వకండి. సో వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నా. సో మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకోండి. సో మీకు వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి గైస్.